నమస్కారం ప్రేక్షకులకు 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 12 ఏళ్ల వయస్సులోనే దేశ సేవకే తన జీవితం అంకితం చేయాలనేదే లక్ష్యం. 2 పదులు దాటని వయస్సులోనే ఆర్మీలో ప్రవేశం. పట్టుదలతో పారా కమాండోగా ఎదిగిన యువ కిరణం. భారత మొదటి త్రివిధ దళాధిపతికే రక్షణగా నిలిచిన ఆత్మస్థైర్యం. చివరి వరకు మాతృభూమి కోసమే తన ప్రాణాలు అర్పితం. ఆయనెవరో కాదు, లాన్స్ నాయక్ సాయి తేజ. ఈ రోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అన్నమయ్య జిల్లా కురుబలకోట మండలం ఎగువ రేగడి గ్రామమైనటువంటి సాయి తేజ స్వస్థలంలో ఉన్నాము. ఇక్కడ వారి తల్లిదండ్రులు అలాగే వారి భార్య పిల్లల యొక్క మనోగతాన్ని తెలుసుకుందాం. లాన్స్ నాయక్ సాయి తేజ తల్లి భువనేశ్వరి గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. సాయి తేజ లాంటి ఒక గొప్ప వ్యక్తిని ఈ దేశానికి అందించిన మాతృమూర్తి మీరు. సాయి తేజ గారి గురించి ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాలనే తపన ఈ దేశ ప్రజలందరిలో ఉంది. అయితే మాకు తెలియని చాలా విషయాలు, ఒక తల్లిగా సాయి తేజ గారి గురించి మాకు తెలియని విషయాలు ఒక్కసారి మాతో చెప్తారా? చెప్పేదానికి ఇంకా చాలా గొప్పవాడు నా బిడ్డ. సాయి తేజ ఆర్మీలో ఉద్యోగం చేస్తా అన్నప్పుడు ఒక తల్లిగా మీ దగ్గర నుంచి ఎలాంటి సపోర్ట్ వచ్చింది? ఫస్ట్ చేరేటప్పుడు వద్దని చెప్పిన నేను. వద్దనే కొద్దికి నేను పోవాలా, నేను దేశానికి సేవ చేయాలా అని చెప్పినాడు. సరేలేనైనా నువ్వు చదువుకో అని చెప్పినాం, చాలాసార్లు చెప్పినాం. చదువుకోను నేను ఆర్మీలో జాయిన్ కావాలని చెప్పినాడు. సరేలే ఇంకా వాడి ఇష్ట ప్రకారంగా ఫస్ట్ సారి ఫెయిల్ అయినాడు, రెండోసారి పాస్ అయినాడు. రెండోసారి ఆర్మీలో సెలెక్ట్ అయ్యాడని తెలిసింది కదా, అప్పుడు మీకు ఏమనిపించింది? చాలా సంతోషమైంది. మొదటి జీతం తీసుకొచ్చి మీకే ఇచ్చేవాడా? మాకు ఇచ్చినాడు. ఏమిచ్చాడు? నాకు బట్టలు తెచ్చినాడు, వాళ్ళ నాయనకు బట్టలు తెచ్చినాడు, వాళ్ళ తమ్మునికి బట్టలు తెచ్చిచ్చినాడు ఫస్ట్ జీతం వచ్చినప్పుడు. చిన్నప్పటి నుంచి చదువు కంటే ఎక్కువ ఆర్మీనే ఇష్టమమ్మా. ఎందుకు అట్లా అనిపించింది? మీ కుటుంబంలో ఇంతకు ముందు ఎవరైనా ఆర్మీలో ఉన్నారా? లేదమ్మా, తనే పోవాలని చాలా ఆశగా ఉండి పోయినాడు. మీతో ఫోన్లో రోజు మాట్లాడేవాడా, లేదంటే ఎన్ని రోజులకు ఒకసారి మాట్లాడేవాడు? 2 రోజులకు ఒకసారి మాట్లాడేవాడమ్మా. 2 రోజులకు ఒకసారి మాట్లాడేవాడు. మాట్లాడుతుంటే మేము ఎప్పుడూ చేస్తాను ఫోను, మీరు చేయొద్దండి, నేనే చేస్తాను, నాకు ఇప్పుడు వీలైతే అప్పుడు నేను చేస్తాను అని చెప్పేవాడమ్మా. అందుకని మేము చేసేదిలే, తనే చేస్తాను. ఆర్మీ ఆఫీసర్ అయిపోయాక వచ్చినప్పుడల్లా ఒక 2-3 రోజులు ఉండేవాడా? అసలు ఉండేవాడు? ఒక నెల లీవ్ తీసుకొని వస్తాను. నెల మొత్తం మీతో గడిపేవాడు. వచ్చి పిల్లలతో ఫ్రెండ్స్తో బయట పోతున్నాడు, మళ్ళీ ఇంటికి వచ్చి మాతో ఉంటాను. సాయంకాలానికి బయట పోయినా సాయంత్రం ఇంటికి వచ్చేస్తాను. మీది వ్యవసాయ కుటుంబం కదా, ఏమైనా వ్యవసాయం పనులు కూడా చేసేవాడా? ఏమన్నా పని ఉండదు, ఇబ్బంది అంటే చేపిస్తాను, లేదంటే మేము ఆడ చెప్పేది లేదమ్మా. మా పిల్లలకు ఇద్దరికీ చెప్పేది లే పని, ఎవరికి. ఇద్దరు ఆర్మీలోనే ఉద్యోగం తెచ్చుకున్నారు. ఫస్ట్ తేజు పోయే కొద్దికి మళ్ళా మహేష్ను పిలుచుకొని పోయినాడు. ఇద్దరే పిల్లలు మీకు? ఇద్దరే పిల్లలు. మీతో ఉన్న క్షణాలు చివరిగా ఎప్పుడమ్మా? వినాయక చవితికి వచ్చాడు. మళ్ళీ వినాయక చవితికి మళ్ళీ పోయినాడు. మా ఆర్మీ ఆఫీసర్గా మీ అబ్బాయిని చూసినప్పుడు మాకైతే చాలా సీరియస్గా గంభీరమైనటువంటి ఒక వ్యక్తిని చూస్తున్నట్లు అనిపిస్తుంది. కానీ ఒక కొడుకుగా తల్లి ముందు మాత్రం తను సాధారణంగానే ఉంటాడు. మీతో ఎలా ఉండేవాడు మీ అబ్బాయి జ్ఞాపకాలు, మీ అబ్బాయి మీతో అల్లరి చేసేవాడా? మాతో ఒక్కసారి చెప్పుకో. నేను ఒకరికి సలాం కొట్టను, నాకు అందరూ సలాం కొట్టాలా అని చెప్తా అన్నాడు. నాకు ఆ మాట చెప్పేవాడు నా కొడుకు. ఎప్పుడు ఆ మాట చెప్పేవాడు వాడు. ఇంటికి వచ్చినప్పుడల్లా ఎందుకు నాయనా నువ్వు అట్లా ఉంటావు అంటే, నేను అందరూ నాకు సలాం కొట్టాల్సిన వాళ్ళేమ్మా, నేను ఎవరికి సలాం కొట్టను అని చెప్పేవాడు నాకు. ఆ మాటలు చెప్తా అంటే నాకు చాలా గర్వంగా ఉండేది.
వాడు ఎప్పుడు అల్లరి చేయలేదమ్మా, సైలెంట్గా ఉంటున్నాడు. వాడు చాలా ఇది మంచి మనసు వానికి, అందరూ కావాల వానికి, అందరితోనూ బాగా స్నేహంగా ఉండేవాడు. అవ్వ, తాత, పెదనాయన గారు, పెద్దమ్మ గారు అందరినీ బాగా చూసుకుంటా ఉన్నాడు. అందరూ కావాలమ్మా, మీరు ఇక్కడ ఉండొద్దండి, టౌన్లోకి మదనపల్లికి వెళ్ళిపోదాం రండి అని చెప్పేవాడమ్మా. నా బిడ్డలను చదివించుకుంటా ఉంది రండి అని చెప్పేవాడమ్మా మమ్మల్ని. వాళ్ళ అప్పకు నాకు చెప్పేవాడు. ఎప్పుడు అదే చెప్పేది, ఏం మాట చెప్పేదిలేమ్మా, మీరు సేద్యం చేయొద్దండి, వ్యవసాయము మనకొద్దు, ఇటు నుంచి మదనపల్లికి టౌన్లోకి వెళ్ళిపోదాం రండి అని చెప్పేవాడు. ఎక్కువ చాలా సార్లు అదే చెప్పినాడు, ఈ మధ్య అంతా అదే చెప్పినాడు. నువ్వు కష్టపడొద్దమ్మా, మీరు ఎప్పుడు కష్టపడొద్దు, నేను చూసుకుంటాను, మేమిద్దరం ఉద్యోగం చేస్తాను పిల్లలము, నీకెందుకు ఇప్పుడు ఎంత ఇబ్బంది, నువ్వు ఆడబిడ్డలు లేదు కదా నీకు, ఇద్దరు కొడుకులే కదా, మేము ఉండాం సాగుతాము అని చెప్పేవాడు. సాయితేజ లేని లోటునైతే ఎవ్వరూ తీర్చలేరు. తన తల్లి పడుతున్న ఆవేదనని తగ్గించడం అనేది ఎవరికి సాధ్యం కూడా కాదు. కానీ ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన సాయితేజ గారిని చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంది. తన గురించి తెలుసుకుంటూ ఉంటే ఇలాంటి గొప్ప వ్యక్తిని జన్మనిచ్చినటువంటి ఈ మాతృమూర్తికి సెల్యూట్ అమ్మా. నమస్కారం. తమిళనాడులోని ఊటీకి దగ్గరలో ఉన్న వెల్లింగ్టన్లో త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైన విషయం మీ అందరికీ తెలిసిందే. ఈ ప్రమాదంలో బిపిన్ రావత్ భార్య కూడా మరణించారు. అంతేకాదు దాదాపు 14 మంది ఈ ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. అందులో 5 సిబ్బంది కూడా ఉన్నారు. ఈ 5 సిబ్బందిలో లాన్స్ నాయక్ సాయి తేజ అమరులైన విషయం మీ అందరికీ తెలిసిందే. 2016లో సాయి తేజకు శ్యామలతో వివాహం జరిగింది. వారికి 2 పిల్లలు కూడా ఉన్నారు, ఒక పాప ఒక బాబు. ఆ 2 పిల్లలంటే సాయి తేజకి ఎంతో ప్రాణం. మరి వారితో మాట్లాడి అసలు సాయి తేజ ఏ విధంగా ఉండేవారు, పిల్లలతో ఏ విధంగా అల్లరి చేసేవారా, అసలు ఎలాంటి జ్ఞాపకాలు ఉన్నాయి ఒకసారి తెలుసుకుందాం. శ్యామల గారు, మీ వివాహం 2016లో జరిగింది. సో వివాహం జరిగినప్పుడు సాయి తేజ ఇలా ఆర్మీ ఆఫీసర్ అని మీకు తెలుసా? ఓకే. ఉద్యోగం వచ్చిన తర్వాతే వివాహం అయింది అనుకుంటాను కదా? 1.5 year అట్లా అయింది. ఉద్యోగం వచ్చి 1.5 సంవత్సరం తర్వాత వివాహం అయింది. సో పెద్దలు కుదిర్చిన వివాహం లేకపోతే ప్రేమ? అరేంజ్ మ్యారేజ్. ఓకే, పెద్దలు కుదిర్చారు. మరి ఆర్మీ ఆఫీస్ అని పెళ్లి చేసుకుంటే ఆయన ఉద్యోగంలో బిజీగా ఉంటాడు, ఎలా అంటే మాకు అప్పుడు తెలియదు కదా మేడం, ఆర్మీ గురించి మాకు తెలియదు ఎలా ఉంటారేమని. మళ్ళీ రాను తెలిసింది మాకు, పోను అలా ఉంటుంది. ఎలా ఉంటాడు ఆర్మీ ఉద్యోగం అనగానే? అంటే ఎక్కువ టైం ఉద్యోగమేనా, మీతో మాట్లాడేవాడు, బాగుండేవాడు. ఎవరు ఫోన్ చేయరాలా, తేజ మటుకు చేసేవాడు మేడం. వాళ్ళ పక్కన ఉండే సార్ వాళ్ళు అరిచేవారు, ఎందుకు నువ్వు ఫోన్ అట్లా చేసేది, ఎప్పుడు మీ ఆవిడకి చేస్తానే ఉంటావు మాట్లాడుతూనే ఉంటావు అని అరిచేవాళ్ళు వాళ్ళు. అవునా? అయినా కూడా చేసేవాడు మేడం. ప్రతిరోజు అన్నం తినేటప్పుడు కానీ చేసేవాడు. అప్పుడు కానీ వాళ్ళు అరిచేవారు సార్ వాళ్ళు, మేము ఎవరు చేయం కదా నువ్వు ఎందుకు చేస్తావు అని అరిచేవారు మేడం. దగ్గర లేకపోయినా దూరంగా అయినా చూసి మాట్లాడతాను కదా అని చెప్పేవాడు మేడం. వీడియో కాల్ అలాంటివి వీడియో కాల్ చేసేవాడు. సో ఇప్పుడు 2 పిల్లలు కదా, మీరు భార్యాభర్తలుగా ఎన్నెన్నో కళలు కని ఉంటారు, పిల్లల్ని అలా చూసుకోవాలి ఇలా మరి సాయి తేజ కళలు ఎలా ఉండేవి? బాగుండేవి. అంటే పిల్లల్ని ఏం చేయాలని తన డ్రీమ్? ఒక ఆఫీసర్గా చూడాలనుకునేవాడు తేజ. మోక్షాని ఆర్మీలోనే. అవును, నేనైతే ఒప్పుకునేది లేదు, వద్దని. నువ్వంటే ఇబ్బంది పడుతున్నావు, వాడు ఇబ్బంది పడకూడదు కదా, మన దగ్గర చదివించుకొని మన దగ్గరే పెట్టుకున్నాము, అంత చదువు ఎందుకు అని. ఇబ్బంది అంటే మిమ్మల్ని వదిలి దూరంగా వెళ్ళడం? అవును, ఇబ్బంది. ఎప్పుడైనా ఏదైనా అవసరం ఉండి మీరు ఫోన్ చేస్తే మాట్లాడేవాడు? మీకు అందుబాటులో ఉండేవారా ఫోన్? ఫోన్ చేసేవాడు, ఎత్తేవాడు, నేను చేసినా కానీ ఎత్తేవాడు.
సో ఎన్ని నెలలకు ఒకసారి వచ్చేవాడు? వచ్చినప్పుడు ఎన్ని రోజులు ఉండేవాడు? 1 మంత్ ఉండేవాడు మేడం. 3 నెలలకి 4 నెలలకి అట్లా వచ్చేవాడు మేడం. 1 మంత్ తను మీతో ఉన్నప్పుడు సో చాలా విషయాలు మీతో షేర్ చేసుకొని ఉంటాడు. తనతో గడిపిన ఎన్నో మధుర క్షణాలు ఉండి ఉంటాయి. ఎక్కువ మూవీస్కి అట్లా పోయేవాళ్ళం మేడం. వెళ్ళేవాళ్ళ మూవీస్కి రెస్టారెంట్లకి అట్లా పోయేవాళ్ళం. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు చాలా అంగరంగ వైభవంగా జరుగుతాయి దేశం అంతటా. సో ఒక ఆర్మీ ఆఫీసర్ భార్యగా మీరు కూడా మిమ్మల్ని ఎక్కడికైనా తీసుకెళ్ళడం కానీ చూపించాలని కానీ అనుకున్నాడు కానీ జరగలేదు మేడం. ఒకప్పుడు అంటే సాయి తేజ గారు పిల్లల బాధ్యతల్ని చూసుకునేవారు ఎంతో కొంత. ఇప్పుడు తను లేరు, మొత్తం పిల్లల బాధ్యత అంతా రెస్పాన్సిబిలిటీ మీ మీదే పడిపోయింది. ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? చేయలేదు కదా మేడం. ఇప్పుడు తేజ లేడు, వాళ్ళ నాయన లేని లోటు తీర్చలేదు కదా మేడం. నేను పిల్లలు గుర్తు చేసుకుంటాను. బాబుకైతే తెలుసు కానీ ఇలా జరిగిందని తెలియదు బాబు. అడుగుతాడు కానీ వాళ్ళ స్కూల్లో అడుగుతారంట మీ డాడీ ఇలా జరిగిందని. నేను ఒకసారి మేడం చెప్పి వచ్చాను మేడం, ఇలా అడుగుతాడారంట మేడం చెప్పండి వాళ్ళకి అని చెప్తే మళ్ళీ ఆపోజిట్ నేను మళ్ళీ అడగలేదు మేడం. ఏడుస్తాడు మేడం. పాపకైతే ఇంకేమీ తెలియదు, కొంచెం కూడా ఫోటో చూసి గుర్తుపట్టడాలు. సో మామూలుగా శ్రవణ గారు, మీరు సాయి తేజ గారిని దూరం చేసుకోవడం అనేది ఎవ్వరూ తీర్చలేని లోటు. జీవితాంతం మీరు గుండె నిబ్బరంగా ఉండాలని కోరుకుంటున్నాము. బాబుని ఏం చేయాలని, పాపని ఏం చేయాలని సాయి తేజ గారు మీతో అంటూ ఉండేవారు? బాబుని మోక్షాన్ని ఆఫీసర్గా చూడాలనుకునేవాడు మేడం. పాప గురించి అయితే ఎప్పుడు చెప్పేవాడు కాదు మేడం. సాయి తేజ గారు ఉద్యోగపరంగా బిజీగా ఉంటూ ఉంటారు కదా, మీ దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ ఆఫీస్లో జరిగే విషయాలు అవన్నీ మీతో షేర్ చేసుకునేవారు. ప్రమాదానికి ముందు తమిళనాడుకి వెళ్తున్నట్టు అవన్నీ మీకు ముందే చెప్పాడు మేడం. ఆ రోజు నైట్ చెప్పాడు. బిపిన్ రావత్ గారితో కలిసి వెళ్తున్నా అన్ని బట్టలు సర్ది పెట్టుకుంటా అంటే చెప్పాడు మేడం. పోతాను మీతో అన్ని విషయాలు షేర్ చేసుకునేవారు, చెప్పేవాడు మేడం. సాయి తేజ ఇంటికి పెద్ద కుమారుడు కదా, సో ఇప్పుడు తన భార్యగా మీకు ఆ బాధ్యత చాలా వరకు ఉంటుంది. ఇటు భర్త దూరం అయ్యాడు అన్న విషయం పక్కన పెడితే వాళ్ళ తల్లిదండ్రులకు కూడా మీరే ఒక కూతురులాగా చూసుకోవాల్సిన బాధ్యత అయితే ఎంతైనా ఉంది. అవును మేడం. సో వాళ్ళ తల్లిదండ్రులు కూడా మీతో పాటే ఉంటారా? పిల్లల చదువుల కోసం నేను మదనపల్లికి వెళ్ళాను. ఇక్కడ వాళ్ళు వ్యవసాయం చేసుకుంటాను. నాకు సమయం చిక్కినప్పుడు నేను ఇక్కడికి వచ్చి చూసుకొని వెళ్తూ పోతా ఉంటాను. శ్యామల గారు, సాయి తేజ గారు లేని లోటు మేమైతే డెఫినెట్గా పూడ్చలేము. అతి చిన్న వయసులో మీరు బరువు బాధ్యతలన్నింటినీ మోయాల్సి వస్తుంది. ఆ భగవంతుడు మీకు బలాన్ని, శక్తిని ప్రసాదించి సాయి తేజ గారు కోరుకున్నట్టుగా వారి ఆశయాలకు అనుగుణంగా పిల్లల్ని తీర్చిదిద్దాలని, ఆ దిద్దడానికి అవసరమైనటువంటి మనోధైర్యాన్ని మీకు ఆ భగవంతుడు పూర్తిగా ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. సో చూసాం కదా, సాయి తేజ ఇదే బైక్ పైన తన కుటుంబ సభ్యుల్ని ఎక్కించుకొని ఏ అవసరం ఉన్నా బయటికి వెళ్ళేవాడు, వచ్చేవాడు. తన తండ్రితో కూడా ఆ బైక్ మీద తిరిగాడు. చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. సాయి తేజ గారి సమాధి కూడా వారి ఇంటి దగ్గరలోనే కట్టించడం జరిగింది. సాయి తేజ గారి తండ్రి గారు మోహన్ గారితో మాట్లాడదాం పదండి. మోహన్ గారు, సాయి తేజ చిన్నప్పుడే ఆర్మీలో జాయిన్ అవ్వాలి అనే లక్ష్యాన్ని ఏర్పరచుకున్నారు. ఏ ఏజ్ నుంచి ఆయనకి ఆలోచనలు మొదలయ్యాయి? 8th క్లాస్ నుండి అదే పిచ్చింది. 8th క్లాస్ నుంచి ఆర్మీలో జాయిన్ అయ్యారు. నేను ఎట్లా అట్లా చదివిద్దాం అనుకున్నాను. వానికి ఎంత చెప్పినా వానికి మిలిటరీ పిచ్చే ఉన్నింది. 8th నుండి కొంచెం ఏజ్ తక్కువ వల్ల, హైట్ తక్కువ వల్ల కొన్నాళ్ళు ఉన్నాడు. చాలా సొంతంగానే డ్రిప్స్, రన్నింగ్ అంతా ఇంటి దగ్గరే ప్రాక్టీస్ చేసుకొని
సొంత ఓన్గానే సెలెక్ట్ అయినాడు. ఎన్ని గంటలు చేసేవాడు, ఎప్పుడు లేచేవాడు? ఉదయం? మామూలు 5 గంటలు 5:30కి వెళ్ళిపోయి ఎదురు కనపడే గుట్టకి వెళ్ళిపోయి ఆ గుట్టపైనే ఆ గుట్టపైకి పోయేసి ఆడే డ్రిప్స్ ఫిలిప్స్ రన్నింగ్ అంతా అక్కడ కొట్టుకొని తర్వాత కింద దిగుస్తూ ఉన్నాడు. ఇక్కడ పల్లెలకు తిరిగితే చూసేవాళ్ళు ఏదో అదే అనుకుంటారని చెప్పేసి నేరుగా అక్కడికి పోయి రన్నింగ్ కొట్టుకొని వస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే మీ కుటుంబంలో ఎవరైనా ఆర్మీలో ఉన్నారా? ఎందుకు ఆ ఆలోచన వచ్చింది? మేము మా తాతకు మా నాయన కూడా మా నాయనకి మేము 5 మంది కొడుకులము. 5 మంది కొడుకుల్లో 3 అన్నగారు చదివినలా, నేను మా తమ్ముడు మాత్రం చదువుకున్నాము. నేనే 10th క్లాస్ వరకు చదువుకొని నేనే మిలిటరీ పోవాలనుకునే అభిలాష ఉండింది. నేనే పోదాం అనుకున్నాను. కానీ అప్పుడు మాకు కొంచెం ఇంట్లో ప్రాబ్లం వల్ల పోలేకపోయినా. నా ఆశ ఏమో నా కొడుకు ద్వారా నెరవేర్చుకుందామని నేను కూడా ఉన్నాను. అతనికి చాలా పట్టుదలతోనే అతనికి ఆ స్థాయికి పోయినాడు. ఇలా అంచెలంచెలుగా ఎదుగుతూ వెళ్ళడానికి ఎంత కాలం పట్టింది? అతనికి 1 సంవత్సరం కూడా 1 సీట్లో కూర్చోలేదు మేడం. పోయినప్పటి నుండి ఎప్పుడు ట్రైనింగ్. నేను ఎంత చెప్పినా కూడా పారామిలిటరీలో చాలా హార్డ్ వర్క్ ఉన్నిందంట. అప్పుడు చూపినాడు చాలా చేయిలు గీలు చాలా పాసిపోయినాయి. దానికి ఆ రోజు నర్సిన వద్దురా ఈ విధంగా చేయొద్దంటే, లేదు పని నేను చేసేదానికి లేదు, ఖచ్చితంగా నేను సాధిస్తాను, నేను ఇప్పుడు చేసేదానికి లేదు, పెద్ద సార్ దగ్గర ఉన్నాను, నేను నాకేం ఇబ్బంది లేదు, నువ్వేం నా కోసం ఏమి ఇబ్బంది పడద్దు, సార్ నన్ను బాగా చూసుకుంటున్నాడు, బాగున్నానని చెప్పినాడు. చివరిగా తను మాట్లాడిన మాటలు కానివ్వండి, తను తమిళనాడుకు వెళ్తున్నట్టు తెలుసా మీకు? చెప్పినాడు మేడం. తెల్లారి ఉదయం ఆ రోజు 7:30కు ఫోన్ చేసి, నేను ఈరోజు సార్తో బట్టి మేము విమానంలో కూర్చోన్నాము, మేము మీటింగ్లో ఉంటాము, మీటింగ్ అయిన వరకు నాకు డిస్టర్బ్ చేయొద్దు, మీటింగ్ అయిపోయిన తర్వాత మేమే ఫోన్ చేస్తాము, అంతవరకు మేము డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పినాడు. సరే, నేను ఎప్పుడు కూడా నేను అతని పిల్లలకు ఇబ్బంది పెట్టేది లేదు. వాళ్ళు ఏ సిచ్యువేషన్లో ఉండారో ఏమో, సార్ దగ్గర పడి ఉంటారు, ఇబ్బంది పడతామని చెప్పి నేను ఇప్పుడు చేసేది లేదు. అతనికి టైమింగ్ తెలుసు, మేము పండుకునే టైము, ఖచ్చితంగా ఆ టైంలో చేసి తిన్నారా, ఏం పని చేసినారు, ఎక్కడ చేసినారని చెప్పి పనులు తగ్గించుకొని పనులు చేయొద్దని చెప్పి ఎప్పుడు అరుస్తూ ఉన్నాడు. నేను మాత్రం ఇక్కడ మేము పుట్టి పెరిగింది ఇక్కడే కాబట్టి ఇక్కడే పని చేసుకుంటూ ఇక్కడే ఉన్నాను. చిన్న కొడుకు డ్యూటీలో ఉన్నాడు, మీరు డ్యూటీలు, కానీ నేను ఇక్కడే ఉంటాను, ఎక్కడికి రాను అని చెప్తా ఉంటే ఆ లోపల జరిగింది మేడం. ఎలా తెలిసింది మీకు ఈ వార్త? నేను వ్యవసాయం పని చేసుకుంటాను మేడం. మా తమ్ముడికి తెలిసింది. మా తమ్ముడు ఫోన్ చేసి, అన్న తేజ అడిగినాడు మేడం. చెట్టంత కొడుకు ఇక లేడు అనే వార్తని నిజంగా ఏ తండ్రి కూడా జీర్ణించుకోలేడు.